అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గత నెల 4వ తేదీన చోరీకి పాల్పడి స్వామివారి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్కువ సమయంలోనే ఈ కేసును ఛేదించి దొంగలను అరెస్ట్ చేశారు. మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో పోయిన మొత్తం ఆభరణాలను రికవరీ చేశామన్నారు. 70 లక్షల రూపాయల విలువైన 868 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.56 కేజీల వెండి ఆభరణాలను దొంగల నుండి స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిఐలు వీరబాబు, ప్రశాంత్ కుమార్, ఎస్ఐ శేఖర్ బాబులను ఎస్పీ కృష్ణారావు అభినందించి వారికి రివార్డులను అందజేశారు. కార్డ్లెస్ మైక్ సార్ మాట్లాడతారా బస్ తీసుకో. నమస్కారం సార్. ఓకే సార్. సో ఐ జస్ట్ గివ్ సమ్ క్యాష్ రివార్డ్స్. సీఎం వీరబాబు బాగా చేశారమ్మా. కమిటెడ్గా బాగా చేశారు. ఎంటైర్ టీమ్ని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం ఎంటైర్ పోయిన ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం సిల్వర్ 8.56 kgs ఆఫ్ సిల్వర్, అలాగే 868 గ్రామ్స్ ఆఫ్ ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో చాలా కష్టపడి ఈ టీం ఈ యొక్క గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మన దగ్గరే కాకుండా శ్రీకాకుళం, వైజాగ్, గుంటూరు, ప్రకాశం, అలాగే మెదక్లో కూడా కొన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒకరు తెలంగాణకు చెందిన పర్సన్, ఆయన శ్రీకాకుళం వాళ్ళతో కలిసి ఈ అఫెన్సెస్ కూడా చేయడం జరిగింది. సో దీంట్లో ఎంటైర్ మనతో పాటు ఇతర జిల్లాలో కూడా చాలా అఫెన్సెస్లో ఈ అఫెన్స్లో ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. సో దీనికి ఈ టీంని లీడ్ చేసింది మన అడిషనల్ ఎస్పీ ప్రసాద్ గారు అండ్ డిఎస్పీ ప్రసాద్. సో ఇద్దరు కూడా వాళ్ళ నేతృత్వంలో ఈ యొక్క టీం మంచిగా చాలా కమిటెడ్గా పనిచేసి డిటెక్ట్ చేశారు. అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు. సో దాంట్లో వచ్చిన ప్రొసీడ్స్తో ఈ హ్యుండాయ్ వర్నా కార్ ఏదైతే మేము సీజ్ చేసామో అది కొనడం జరిగింది. సో అది కూడా ఫర్దర్గా శ్రీకాకుళం పోలీసుల వారు జప్తు చేస్తారు.
పార్టిసిపేట్ చేశారు. 4 members ఆర్ అప్రిహెండెడ్. 1 person అప్రిహెండెడ్ బై శ్రీకాకుళం పోలీస్ పీటీ వారెంట్ మీద తీసుకురావడం జరుగుతుంది. సుమారుగా స్టేట్ వైడ్ తీసుకుంటే 40 పైన కేసులు వీళ్ళు చేసిన అఫెన్సెస్ రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్స్ కింద 40+ కేసెస్. ఫస్ట్ టైం మన కోనసీమ జిల్లా డిటెక్ట్ చేసింది. సో ఫర్ దాట్ ఐ అప్రిషియేట్ ద ఎంటైర్ టీమ్.